నిత్యం జనం కోసం జనాల్లో ఉన్న వ్యక్తి మాజీ సీఎం జగన్ అని, ఆయన జన్మదిన వేడుకలను రాజకీయ చేయడం దారుణమని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం జగన్ జన్మదిన వేడుకలను రేణిగుంటలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని అక్షయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతుల నడుమ కేకులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పండ్లు, బిస్కెట్లు, దుప్పట్లను వారికి పంపిణీ చేశారు. అనంతరం అక్కడి నుంచి రేణిగుంట పట్టణంలోని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో జగన్ ఫోటోలు పెట్టుకుని దేవుడు అంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మాజీ జడ్పీటీసీ తిరుమల రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ సిద్దిగుంట సుధాకర్ రెడ్డి, ఎంపీపీ అత్తూరు హరి, మండల్ పార్టీ కన్వీనర్ రమేష్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనాలు సరవణమ్మ సైడ్ ర్యాలీలు చేశాం కాళహస్తిలో మాలన్న కావాలి మన ర్యాలీ ప్రభా సర్పంచ్ సార్ తీయద్దండి, సర్పంచ్ సార్ తీయద్దండి. సుధారణ వచ్చే పోలు అంటాను ఇలా చేస్తారు నాయన. ఎందుకు దేవుడైనాడు? మాడికాయలు రేట్లు ఇచ్చాడు దేవుడైనాడు, పత్తి రేట్లు ఇచ్చాడు దేవుడైనాడు. అందుకే దేవుడు అనేవాడు అందరినీ సమానంగా చూసేవాడే దేవుడు అంటాడు, కొందరు చూసేవాడు దేవుడు అంటారు. ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ సాలేదని అన్నీ వాళ్ళు అప్పగించడం ఇది మంచి పద్ధతి కాదు. చిన్న దేశమైన క్యూబా ప్రపంచానికి కరోనా టైంలో డాక్టర్లు ఇచ్చింది. కాబట్టి దయచేసి శ్రీకాళహస్తిలో ఫస్ట్ అడుగు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే స్టార్ట్ జరిగింది. ఈ నుంచి మనం పులివెందల అదేవిధంగా రాష్ట్రంతో కూడా చేయటం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా జనాల్లోనే ఉండే వ్యక్తి, జనం కోసం జనం కోసం జగన్. ఖచ్చితంగా ఆయన హ్యాపీ బర్త్డే 100 years ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనీసం బర్త్డేనన్నా ఫ్రీగానే వదలండి. దీన్ని కూడా రాజకీయాలు చేసి ఏదో మన పప్పు గింపించుకునేస్తున్నాం, మన పోలీసు మన శాఖ మన చేతులు ఉంది ఎట్టంటే ఆడొచ్చు అనుకుంటే అది జనాలు చూస్తూ ఉంటారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా పీకేస్తాను ఏహేస్తాను సార్. పవన్ కళ్యాణ్ గారు మేము పీకతామని దానికే మాకు ఏ స్థితిలో వచ్చినామో ఆలోచించి మీరే చెప్పారు. మళ్ళీ నువ్వేం పీకేది కాదు, అవి వద్దు పీకేది గీకేది ఊరు ఒకరినొకరు పీకాలన్నప్పుడు మనం 30,000 మంది మహిళల్ని తీసుకుని వస్తే నువ్వు హీరో, నువ్వు గడుచున్న మగడువే. అంతేగాని
ఆయన చేసిన ప్రమాణాలన్నీ గాన పేదోళ్ళకి ఇచ్చినట్టు అన్నీ కానీ మీరు కానీ చేస్తే ఈజ్ అ లీడర్ నువ్వే, కానీ నువ్వు ఏదీ లేదే, ప్రశ్నిస్తానన్నావు. వాళ్ళ ఇంటికాడ ఈరోజు ఏమైపోయినావు, 15 సంవత్సరాలు ఊడికి చేస్తా అన్నావు. అంటే ప్రజలు కూడా రివర్స్ అవుతా ఉన్నారు.